రైట్. ఇక ఇప్పుడు ఈ స్మార్ట్ వార్తలల్లా తమకంటూ ఒక ప్రత్యేక సమయాన్ని రిజర్వ్ చేసుకొని క్రమం తప్పకుండా మనకు వార్తలను అందిస్తున్న చోర శిఖామణుల వార్త చూపెట్టే యాళ్ళయిందన్నట్టు. చలో ఒక్కనాడే 3-4 దొంగతనాల వార్తలు వచ్చినాయి. అన్ని కలిపి చూసేద్దాం అన్నట్టు. మన ఆడోళ్ళ మారేషం గట్టి దొంగతనాలు చేస్తున్న ఒక విఐపి దొంగోని వార్త కూడా ఉన్నదానిలా. ఫస్ట్ గదే చూద్దాం పారి. చీకట్లా చూడంగానే ఇవ్వలో ఆడామనే అనుకుంటారు ఇవ్వలైనా, కానీ కాదు, వీడొక మొగ దొంగ బద్మాషుడే. లేడీస్ బట్టలు దొడుక్కొని మారేషంలో దొంగతనాలకు ఎగబడుతున్నట. ముంబై మలాడ్ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ ఈ రంజిత్ కుమార్ ఉపేంద్ర అలియాస్ మున్నా అనే 44 ఏళ్ల బీహార్ దొంగోడు. ఇక చూడు, నైటీని లుంగి ఎత్తి చుట్టినట్టు లేపి ఎట్లా కడుతుండో. ఎండాకాలం కదా, ఉడకపోత పోస్తున్నట్టుంది. అయితే ఈ మున్నాగాడు మామూలు దొంగోడు కాదుళ్ళు. దొంగతనాలు చేసుకుంటా కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టినట. బొంబాయిలో ఓ ఫ్లాటు, బీహార్లో బంగ్లాలు, పొలం జాగలిగిన శాన్యం ఉన్నాయట. ఇక బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మస్తుందట. ఇక వీడు పట్టుబడ్డప్పుడు వీని తాన 41 లక్షల రూపాయలు విలువగల ఈ వస్తువులన్నీ, బ్యాంకులున్న 16 లక్షల రూపాయలు కూడా జప్తు చేసిరట. ఇక చూడు, కొట్టేసిన బంగారు నగలను అట్లనే అమ్మితే గుర్తుపడతారని బంగారం కరిగిచ్చే మిషన్ను కూడా కొన్నాడంటే ఏ లెవెల్ దొంగోడో చూడిగా వీడు. ఇంకా వీడు వాడే పనిముట్లు చూడు, సుత్తెలు, చేతుల గ్లౌజులు, అబ్బో చాలా మ్యాటరే ఉందిగా. సీసీ కెమెరాలలో రికార్డు కాకుండా ఉండేందుకు రోడ్ల పంటి తిరగకుండా రైలు పట్టాల పట్టే తిరుగుతుంటాడట ఎక్కువ. ఇక వీని ఆస్తుల లెక్క చూసిన మలాడ్ పోలీసు వాళ్ళకు మతిపోయినంత పని అవుతుందట. అవినీతి అధికారుల ఇండ్ల మీద సోదాలు చేస్తే ఆస్తులు బయటపడ్డట్టే బయటపడుతున్నట వీని ఆస్తుల లెక్క. ఇంకా ఇక బీహార్ దొంగను ముచ్చట అట్లుందా, తిరుపతిలో కత్తులు కటార్లు పట్టుకొని మోకాలు కాని రాకుండా మాస్కులు పెట్టుకున్న ఈ దొంగలు భార్గవి ఆటోమొబైల్ షోరూమ్ లో జొరబడి సేల్స్ ఎగ్జిక్యూటివ్ బాలాజీ అన్నట్టు ఆయన కాలు చేతులు కట్టేసి మేనేజర్ రూమ్ లో ఉన్న 7 లక్షల రూపాయల నగదున్న లాకర్ను పట్టుకపోయారట. రైలు పట్టాల పంటి లాకర్ను వలగొట్టి పైసలన్నీ ఎత్తుకపోయారట. ఇటు సంగారెడ్డి జిల్లా ఐడిఏ బోలారం కాడున్న హెచ్డిఎఫ్సి ఏటీఎంను లూటీ చేద్దామని విఫల ప్రయత్నం చేసింది దొంగోడు. ఇక చూడు, గడ్డపార, స్క్రూ డ్రైవర్లు, కటింగ్ ప్లేర్లు, రాడ్లు, అన్ని పనిముట్లు పట్టుకొచ్చి ఎట్ట గుంజుతుండో మిషన్ మూత తెరుద్దామని. గుంజు వస్తలే, గుంజురా, గట్టి గుంజు. వచ్చింది. కానీ అసలు పెట్టే అది కాదు, తెరుచుకోవాల్సింది. అది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. ముంగటి మూత తెరిచేటాలకే సైరన్ మోగేటాలకు రే సైరన్ మోగింద్రో లగెత్తు అన్నట్టు పారిపోయారట కలిసి వచ్చిన 2 దొంగలు. ఇక ఈ తాప ఇంకింత పక్కగా స్కెచ్ చేస్తారో, రూటు మార్చి వేరే ప్రయత్నం ఏమన్నా చేస్తారో గాని మొత్తానికైతే ఇవి ఇయ్యాలటి దొంగల ముచ్చట్లు.